పంపించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో నన్ను A4గా చేర్చేటప్పుడు ఏం రాశారు? ఎవడో పొదలకూరుకి సంబంధించినటువంటి 2 పిల్లలు మేము చూసుకుంటాము గోవర్ధన్ రెడ్డి విషయంలో అని చెప్పన్నారంట. అంతే, ఇంకేం లేదు. అంటే ఈయన పాత్ర ఉందా, పాత్ర లేదా, ఏం చేశాడు, ఏమి లే. వాళ్ళు భరోసా ఇచ్చారంట నా తరఫున ఏదన్నా ఉంటే మేము గోవర్ధన్ రెడ్డి అనుచరులమి, మేము చూసుకుంటామని చెప్పి. అందుకని గోవర్ధన్ రెడ్డి మొత్తం అంటే ఏదో ఒక విధంగా కేసు పెట్టాలని ఆలోచన ఉంది కాబట్టి మీరు పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఆ భాగంలో ఈరోజు ఒక కేసు పెడితే దానికి సంబంధించినటువంటి దాంట్లో పాపం మా పేపర్ బాయ్ ఎట్టా ఉన్నాడు, నిద్ర లేచినప్పుడు దాన్ని చేయి పెట్టుకుంటూ ఉంటాడు పాపం. మామూలుగా ఎంతమంది ఏంటంటే ఈ డిజిటల్ లేనప్పుడు పేపర్లు ఇంటి ముందు వేసేవాళ్ళు. ఇప్పుడు మా పేపర్ బాయ్ సోమరెడ్డి ఉన్నాడు కాబట్టి పాపం అందరికీ ఆ పేపర్ కటింగ్లు పెట్టుకుంటూ ఉన్నాడు. నువ్వు చేసినటువంటి పనులు ఏదన్నా ఉంటే ఏడవాలి, కానీ వాటిని పక్కన పెట్టి చెప్పుకోలేక గోవర్ధన్ రెడ్డి మీద కేసు నమోదైంది. ఏముంది, ఇప్పుడు 7 కేసులు నమోదైనాయి, ఈ 8వ కేసు నమోదైంది, ఇంకెన్ని కేసులు నమోదు అవుతాయి అనేటువంటిది లెక్క పెట్టుకుంటూ ఉండాలి మీరు మామూలుగా. ఎందుకంటే రోజు నిన్న 11 గంటలకి కేసు నమోదైందని చెప్పారు, 4 గంటలకు మామూలుగా నేను మాట్లాడాల్సినటువంటి ప్రెస్ మీట్ అన్నీ మాట్లాడడం రెడీగా ఉన్నాం, దేనికైనా సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం. కాబట్టి మరలా చెప్తున్నా ఈ ప్రభుత్వానికి, మీరు ఏదన్నా టెర్రరైజ్ చేయడానికి మేము మిమ్మల్ని కేసుల్లో ఇరికిస్తామని చెప్పి తప్పు చేసినటువంటి వాడు భయపడాలి, తప్పు చేసినటువంటి వాడు శిక్ష పడుతుందని చెప్పి బీతిల్లాలి. అటువంటిది ఏమీ లేదు, ఎక్కడ పొరపాటు చేసేటువంటి ప్రసక్తే ఉండదు, పొరపాటు చెయ్యము, పొరపాటు జరగదు. కాబట్టి ఇంతకుముందు కూడా అనేక సందర్భాల్లో చెప్పాం. అందుకని వీటికి సిద్ధంగా ఉన్నాం, దేనికైనా సరే. ఒకవేళ మహా అంటే మమ్మల్ని ఏదన్నా 4 రోజులు అరెస్ట్ చేయడానికి ఇప్పుడు పాపం పోసాని కృష్ణమురళి మిగతా వాళ్ళందరినీ వంశీని వాళ్ళని ఏదో ఒక కేసు మీద పెట్టి ఆ కేసు మీద ఈ కేసు మీద పెట్టినట్టుగా రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టాలని ఆలోచన చేస్తారేమో. ఆ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళు ఎవరు లేరు. మేము దేనికైనా సిద్ధపడినటువంటి వాళ్ళం, జగన్మోహన్ రెడ్డి గారి సైనికులం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించినటువంటి వాళ్ళం. ప్రజలు ఎమ్మెల్యేగా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మంత్రిగా ఇచ్చాడు. కాబట్టి మీకు భయపడో ఇంకొకరికి భయపడో ఈ పార్టీకి సంబంధించినటువంటి మా విధానాలు తెలియజేస్తాం. ఎక్కడా కూడా రాజీ లేనటువంటి పోరాటం చేస్తాం తప్ప ఓయమ్మా నా మీద కేసు పెడతాననగానే నేను గమ్మైపోవడమో, లేదు మిమ్మల్ని గమ్ముగా ఉండాలి అంటే మీ మీద కేసులు పెట్టాలి. పాపం చాలామంది చెప్పారు ఈ జిల్లాలో, మీరు గమ్ముగా 4 రోజులు ఉండండి, అసలు ఏం కేసులు లేకుండా పోతే ఎందుకు ఉండాలా, దేనికని మీరు కేసులు పెడతారని భయపడి పార్టీకి సంబంధించినటువంటి ద్రోహం చేయడమో, పార్టీ యొక్క సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకుపోవడమో ఎందుకు వెనకాడతాం. కాబట్టి మా మీద పెట్టేటువంటి కేసులకి మేము అలవాటు పడిపోయాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు. కాకపోతే పాపం కొంతమంది అంటుంటారు ఇంకా నా దాకా రాలేదని చెప్పి అవి ఒక్కొక్కరికి వంతు వస్తూ ఉంది. కాబట్టి మాట్లాడే వాళ్ళందరి మీద కేసులు పెడతారు. ఆ కేసులకన్నింటికి భయపడం మా గళం. ఒకవేళ మహా అంటే మా ఎన్ని రోజులు అవుతాయి, మేము అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉంటే ఆ రిమాండ్లో ఉన్న రోజులు మాట్లాడాం. రిమాండ్లో నుంచి బయటకు రాగానే మళ్ళీ మొదలు పెడతాం. మళ్ళీ మీరు రిమాండ్ చేస్తే మళ్ళీ రిమాండ్కి పోతాం, మళ్ళీ రిమాండ్ నుంచి బయటకు రాగానే మళ్ళీ మొదలు పెడతాం.